హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ ఫోర్ కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ క్యారమెల్ బ్రెడ్ పాప్కార్న్ అండి. ఇది కిడ్స్ ఫ్రెండ్లీ రెసిపీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది 10 నిమిషాల్లో రెడీ చేసుకునే రెసిపీ అని చెప్పొచ్చు అండి. ఈ రెసిపీ అనేది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఐటమ్స్తో చేసుకునే రెసిపీ అండి. ఇది చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఏమైనా తినాలి అనిపిస్తే మీరు 10 నిమిషాలు ఈ రెసిపీ చేసి పెట్టచ్చండి, అంతగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. ఒక్కసారి మన రెసిపీని చూడండి, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా. ఈ బ్రెడ్ పీసెస్ అంతా కూడా మన క్యారమెల్ సిరప్తో కోట్ అయిపోయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఒక 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నానండి. ఈ బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా స్లైసెస్ కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. చిన్న క్యూబ్స్ అయితే పిల్లల కోసం చేస్తున్నాం కదా, వాళ్ళు ప్రతి బైట్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే క్యారమెల్ సిరప్ కూడా బాగా కోట్ అవుతుంది చిన్న పీసెస్ అయితే. ఇలా చేసుకున్నాం కదా, మిగతా బ్రెడ్ పీసెస్ అంతా కూడా ఇదే విధంగా క్యూబ్స్ చేసుకోవాలండి. మిగతా బ్రెడ్ పీసెస్ అంతా కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదండి, ఈవెన్ సైజ్ లో కట్ చేసుకున్నాం. చూడండి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము దానికోసం ఒక పాన్ పెట్టుకున్నాను. పాన్ లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. మన బ్రెడ్ పీసెస్ అనేవి ఫుల్గా క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ అంతా కూడా బాగా క్రంచీగా టర్న్ అయిపోయినాయండి. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మన ఈ బ్రెడ్ క్యారమెల్ పాప్కార్న్ కోసం క్యారమెల్ సిరప్ ప్రిపేర్ చేద్దాము. సేమ్ ఇదే ప్యాన్ లో ఒక 1/3 కప్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఫ్లేమ్ లోలోనే పెట్టుకోండి. లో ఫ్లేమ్లో షుగర్ క్యారమలైజ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, షుగర్ అనేది బ్రౌన్గా టర్న్ అవుతుంది, క్యారమలైజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి బాగా. ఇదంతా కూడా బాగా క్యారమలైజ్ అయింది కదా. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అన్సాల్టెడ్ బటర్ వేసుకుంటున్నానండి. ఇది మిక్స్ చేసుకుంటూ బటర్ అంతా కూడా బాగా కరిగించుకోవాలి. మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే ఈ బటర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక 1/4 కప్ వరకు కాచి చల్లార్చుకున్న పాలు తీసుకున్నాను. ఈ పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. మన క్యారమెల్ అయిన షుగర్ అండ్ పాలు బాగా కంబైన్ వరకు మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ క్యారమలైజ్ అయిన షుగర్ అండ్ పాలు బాగా కంబైన్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మిక్స్ చేసుకుంటూ ఇది ఫ్రోతీగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఫ్రోతీగా టర్న్ అవుతుంది కదా. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అదంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ క్యారమెల్ సిరప్ అండ్ బ్రెడ్ పీసెస్ బాగా కంబైన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ప్రొసీజర్ మొత్తం లో ఫ్లేమ్లో జరగాలి. చూడండి ఇదంతా కూడా బాగా అబ్జర్వ్ చేసేసుకుంది కదా మన బ్రెడ్ పీసెస్ అంతా కూడా క్యారమెల్ సిరప్ని. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని దీని మీద ఒక బటర్ పేపర్ తీసుకున్నానండి. ఈ బటర్ పేపర్ని నేను నేతితో గ్రీస్ చేసుకుంటున్నాను. ఈ బటర్ పేపర్ అంతా కూడా ఇట్లా నేతితో గ్రీస్ చేసుకున్నాం కదండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అదంతా కూడా దీంట్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ అంతా కూడా కొద్దిగా స్టిక్కీగా ఒకదానికొకటి అతుక్కున్నాయి కదండి. వీటిని ఒక 30 మినిట్స్ వరకు ఇలా చల్లార్చుకొని డ్రై చేసుకుంటే మనకు ఇవి చాలా క్రంచీగా ఒకదానికొకటి విడిపోయి పొడి పొడిలాడుతూ చాలా బాగుంటాయి. ఒక 30 మినిట్స్ అయిపోయిందండి. మన క్యారమెల్ బ్రెడ్ పాప్కార్న్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఒకసారి ఇక్కడ చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో, ఎంత బాగా కోట్ అయిందో. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, ఒక బ్రెడ్ ఇంకో బ్రెడ్కి అతుక్కోకుండా ఉన్నాయి, పొడి పొడిలాడుతూ వచ్చేసాయి కదా. ఇంతేనండి, ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వస్తానండి. టేక్ కేర్.